భగవచ్చక్తి లేకుండా మనం ఏమీ చేయలేం అని భీముడికి అర్థమైందమ్మా. అప్పటి నుంచి ఆయన మనస్తత్వం మారిపోయింది. తర్వాత జరిగిన ఘట్టంలోనే ఆ తత్వజ్ఞానాన్ని చూపించాడు, ఓటమిని అంగీకరించాడు. ఎక్కడ? అదే అరణ్యవాసంలో చివరలో భీముడు ఇలాగే ఇంకా ఏదో సాహసం చేద్దామనే ఉద్దేశంతో యక్షులు ఉండేటువంటి వనానికి హిమాలయ పర్వతాల్లో వెళ్ళిపోతూ ఉంటే ఒకచోట కొండ చిలువ పట్టుకుంది, చుట్టేసింది మొత్తం. ఎంత ప్రయత్నం చేశాడో భీముడు, 10,000 ఏనుగుల బలం కలిగిన వాడు, నాగాయుత బల సంపన్నుడు అంటారు. ఈయనకుంది ఆ బలం. ఆ యుగంలో ధృతరాష్ట్రుడికి మళ్ళీ ఆ బలం, త్వరలోనే చూస్తాం అది కూడా. ఇంత బలం ఎవరికుంది? కౌరవ పాండవులను ధృతరాష్ట్రుడికి ఉంది, దుర్యోధనుడికి లేదు. భీముడుకున్న 10,000 ఏనుగుల బలం మళ్ళీ ధృతరాష్ట్రుడికి ఉంది. ధృతరాష్ట్రుడు యుద్ధం చేయలేదు కాబట్టి సరిపోయింది. వాడు చేసుంటే ఒక్కొక్కడిని కౌగులించుకుంటే హగ్గింగ్ ఈజ్ ఎనఫ్ టు క్లోజ్ ది వార్, అంతే లెక్క. దెబ్బకి పిండి అయిపోతాడు ప్రతివాడు. వాడు యుద్ధం చేయలేదు కాబట్టి వీళ్ళంతా బతికారు. వాడికి ఆలోచన రాలేదు. విశ్వరూపంతో వాడికి జ్ఞానం వచ్చింది, హనుమంతుడి విశ్వరూపంతో ఈయనకి జ్ఞానం వచ్చింది. అందుకే తర్వాత నహుషుడు ఘట్టం దగ్గర కొండ చిలువ పట్టేసుకుంటే మానవ ప్రయత్నంగా పిచ్చి ప్రయత్నం చేశాడు, ఎంతకీ వదల్లా. అప్పుడు అన్నాడు, ధర్మరాజు తమ్ముణ్ణి, వరప్రసాదం వల్ల పుట్టినవాణ్ణి, వాయుదేవ నందనుణ్ణి నన్ను బంధించగలిగావంటే నువ్వు మామూలు కొండ చిలువ కాదయ్యా, నువ్వెవరవో చెప్పు, నీకు నమస్కారం అన్నాడు. నేను నహుష మహారాజుని రాయన అని ఆయన కథ చెప్పాడు. ఆయన కథ ఏమిటి? 100 ఏళ్ళు తపస్సు చేస్తే 100 సంవత్సరాల వరుసగా తపస్సు చేస్తే ఆయన తపస్సుకు మెచ్చి ఇంద్ర పదవి ఇచ్చారు. ఇంద్ర పదవి పుచ్చుకోవచ్చు, అభ్యంతరం లేదు. ఇంద్రుడు భార్య నాకు భార్య కావాలన్నాడు. ఇది కలియుగంలో కూడా ఎక్కడా వినల్లా. ఎంతోమంది పదవులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు పదవుల్లోకి వచ్చారు. కానీ వాడి భార్య వీడికి భార్య అవ్వాలంటే ఎవరు ఒప్పుకుంటారండి? సింహాసనం ఇస్తారు. కానీ కోరాడు, దానికి ఏముంది? మనోరథాన మగతిని నవిద్యతే అంటాడు కాళిదాసు. గొర్రాంది ఏముంటుంది? ఇంద్రుడు భార్య నాకు భార్య కావాలంటే చచ్చారు వాడు. ఇది ఎక్కడ కూడా ఇంద్రపదం అంటే సింహాసనం చెక్క మొక్క ఇస్తాను తీసుకుంటాడు, భార్య కావాలంటాడు ఏమిటి? కానీ ఇంద్రుడు వాడు ఏమైనా చేస్తాడు, వాడికి వేరే దారి లేక అప్పుడు శచీదేవి అమ్మవారిని ప్రార్థించిందమ్మా. దేవీ భాగవతంలో చతుర్భుజే చంద్రకళావతంసే కుశోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాతక అని అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారు ఆమె కలిగించిన స్మరణ ఏమిటంటే, ఇటువంటి వెధవలు ఇలాగే ఉంటారు, 100 మంది చేశారు, వాడు కామవాంఛతో వాడు ఏడుస్తున్నాడు, ఓసారి తోటలోకి పిలిచి కనుసేగి చేయి, నువ్వు చెప్పినట్టుగా రమ్మను పోతాడని చెప్పింది. ద్రౌపదీదేవి కీచకుడు విషయంలో ప్రవర్తించినట్టే శచీదేవి కూడా నహుషుడిని పిలిచి, నాకు ఎప్పటి నుంచో పల్లకీలో వస్తున్న మనిషి అంటే చాలా ఇష్టం, అది కూడా సప్త ఋషులు బ్రహ్మజ్ఞులైన వాళ్ళు మొయ్యాలి ఆ పల్లకి, ఆ బ్రహ్మరథంలో రమ్మని చెప్పింది. దానికేముంది, బ్రాహ్మణ సంఘం అంతా నాకు బాగా తెలుసున్నాడు ఆయన. బ్రాహ్మణ సంఘానికి బ్రహ్మఋషులకి చాలా తేడా ఉంది. కుల సంఘాలు వేరు, బ్రహ్మఋషులు వేరు. అది ఆయన వెళ్ళి అగస్త్యుడు, అత్రి ఇలాంటి సప్తఋషులందరినీ మహర్షులను అడిగాడు. వాళ్ళు కూడా ఏమిటి వీడికి బుద్ధి పుట్టింది, పోయే కాల బుద్ధి, వినాశకాలే విపరీత బుద్ధి, కానీ పల్లకి మోస్తే మనసు మేమిపోయింది, ఈ మధ్యలో ఎప్పుడు మోయలే అని వాళ్ళు మోశారు. అందులో అగస్త్య మహర్షి ఎదురుగా ఉన్నాడు, తొందరగా నడవట్లేదు. ఎందుకంటే మరి శచీదేవి దగ్గరికి వెళ్ళాలి కదా, ఆవిడతో సంగమం ఆశిస్తున్నాడు కదా. అటువంటి వాడు ఒక్క నిమిషం ఆర్టీసీ బస్సు ఆలస్యమైతే ఆగలేడండి. అందుకని ఓ నడు నడు అనడానికి సంస్కృతంలో ఏమంటారంటే సర్ప అంటారు. వీడు సర్ప సర్ప అని కాలుతో తన్నాడు. ఈయన క్రియాపదం ఉపయోగించాడు, ఆయన దాన్ని నామవాచకం చేశాడు. సంస్కృత భాష విచిత్రంగా ఉంటుంది. సంస్కృత భాషలో నా క్రియాపదంలో సర్ప సర్ప అంటే నడు నడు, మూవ్ అని అర్థం. నామవాచకంగా సర్ప అంటే పాము అని అర్థం. అందుకని వెంటనే అగస్త్యుడు కోపం వచ్చి పల్లకి కింద బారేసి నన్ను సర్ప సర్ప అంటావు, సర్పో భవ అన్నాడు. వీడు కొండ చిలువయ్యాడు. ఇంద్ర పదవి పోగా పరభార్యను కోరడం వల్ల కొండ చిలువయ్యాడు. లేనిపోని కష్టాలు తెచ్చిపెట్టుకోవడం అంటే ఇదే. ఆ నహుషుడు ఈయన పట్టుకుని, నాకు గర్వభంగం అయింది నాయన, అందుకే నేను ఇక్కడున్నా, నువ్వు వస్తావని నాకు తెలుసు, మీ ధర్మరాజు దర్శనం అయితే తప్ప నా శాప విముక్తి కాదు అన్నాడు. గమనించాలి, భారతీయుల్లో పవిత్రుడైన, భారతం మొత్తం మీద పవిత్రుడైన నాయకుడు ఎవరంటే ధర్మరాజే, అందులో అనుమానమే లేదు. ఆయన దర్శనమే పుణ్యం అని చెప్పారు. నిన్ను ఇక్కడ పట్టుకుంటే నిన్ను విడిపించుకుందుకు మీ అన్నగారు వస్తాడయ్యా, మీ అన్నగారు దర్శన మాత్రం చేత నాకు కొండ చిలువ జన్మ పోయి మళ్ళీ మహారాజు జన్మ వస్తుందని చెప్పారు. అందుకని ఆయన్ని రప్పించడం కోసం నిన్ను పట్టుకున్నాను నాయన, అంతకంటే ఏం లేదు. ప్రహ్లాదుని, మహావిష్ణువుని రప్పించడం కోసం హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెట్టినట్టుగా నేను నిన్ను బాధ పెడుతున్నానయ్యా, ఇంతకు మించింది ఏం లేదు, మీ ధర్మరాజు రావాల్సిందే అంటే భీముడు ఓటమిని ఒప్పుకున్నాడండి. ఆశ్చర్యకరంగా గొడవ పెట్టలా. ఆయన వచ్చేదేంటి, నేను నీ సంగతి చూస్తా అని అనలేదు.
అంతకుముందు ఎన్నో కొండ చిలువలను చీల్చి చెంటాడినవాడు, ఏనుగులతో ఆట ఆడుకున్నాడు. భీముడు ఏనుగులతో ఆడుకునే విధానం ఏంటంటే ఒక ఏనుగును బట్టి ఇంకో ఏనుగును కొడతాడు ఆయన. అది క్రికెట్ మ్యాచ్. ఏనుగును ఆయుధంతో కొట్టాడు భీముడు. యుద్ధంలో కూడా ఒక ఏనుగును, కౌరవపక్షంలో ఉండే ఒక ఏనుగును తీసుకుని దాని కాళ్ళు రెండు పట్టుకుని ఆ ఏనుగుతో ఇంకో ఏనుగును కొట్టేవాడు. ఇది చచ్చేది అది చచ్చేది. ఒక దెబ్బకి 2 పెట్టెలు కాదు, 2 పొట్టలే పెద్ద ఏనుగులు. భీముడు పరాక్రమం అది. మళ్ళీ దీనికోసారి దానికోసారి గద ప్రహరించడం, గద మళ్ళీ తెచ్చుకోవడం ఎందుకు? ఏనుగు బాగా లావుగా ఉంటుంది కానీ ఏనుగును పైకెత్తి ఆ ఏనుగుతో ఇంకో ఏనుగును కొట్టేవాడు. 2 ఏనుగులు పోయేవి. అలా ఉంటుంది లెక్క అంతే. దానికి ఇంకా వేదాంతంలో కూడా చెబుతారు ఓ మాట, కాస్త పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి చెబుతా. జ్ఞానం అనేది ఎలా ఉంటుంది అంటే సత్వగుణం, రజోగుణం, ఈ తమోగుణం, గుణం, రజు, ఇవి ఎంతవరకు. సత్వగుణం కూడా ఉండొచ్చు, తమోగుణం వదిలించుకోవాలి, రజోగుణం వదిలించుకోవాలి. సత్వగుణంతో జ్ఞాన మార్గంలోకి వెళ్ళాలి. జ్ఞాన మార్గంలోకి వెళ్ళాక సత్వగుణం కూడా వదిలేయాలి. ఎలాగా అంటే యోగ వాసిష్టంలో కఠినమైన ఉదాహరణ చెబుతారు. శవాన్ని కాల్చేటప్పుడు గమనించండి, అది సరిగ్గా కారడం కోసం ఒక కట్టె పెట్టి మిగిలిన కట్టెలను ఎగదోస్తారు బాగా, సరిగ్గా అంటుకోవాలి కదా. అందుకని అక్కడ కట్టెలు కాలుతూ ఉంటే ఒక కట్టె విడిగా పెట్టుకుని దాంతో ఎగదోస్తారు. తోసి ఏం చేస్తారు, చివరి ఈ కట్టె కూడా అందులో బారేస్తారు. మళ్ళీ ఇది ఇంటికి పట్టుకెడతాడు ఏమిటి వీడు, వంట వండుకుందామని. శవాన్ని కాల్చిన కట్టె మిగిలిన కట్టెలు అంటుకోవడం కోసం ఎగదోసి పైకి, కిందికి వచ్చిన కట్టెలన్నీ పైకి దోసి కాలో చెయ్యో బయటకు వస్తే మళ్ళీ లోపలికేసి ఒక కర్రతో చేస్తారు. అక్కడ ఉండేవాళ్ళు కాటికాపరులు, వాళ్ళు ఏం చేస్తారు, చివరిలో ఈ కట్టె కూడా అందులో బారేస్తారు. అలాగా మనం కూడా యోగ వాసిష్ఠులు చెబుతారు, సత్వగుణంతో మిగిలిన గుణాలను ఓడించాలి, చివరికి సత్వగుణాన్ని కూడా గుణాతీతంలో లీనం చేయాలి అని చెబుతాడు ఖచ్చితంగా. ఉదాహరణ కాస్త కఠినంగా అశుభంలా అనిపిస్తుంది కానీ పక్కాగా సరిపోతుంది అంతే ఏదైనా. అందుకని ఏనుగుతో ఏనుగును కొట్టేవాడు ఆయన. అటువంటి వాడి కొండ చెలువు లెక్క కాదని. కానీ ఆయన చెప్పగానే ఇదేదో శాప విముక్తి అంటారు, మా అన్నగారు రావాల్సిందే, ఈ లోపు నేను చేయవలసింది ఏమిటి అని వెంటనే ఏమన్నాడంటే ఆయన, నాకేం బెంగ లేదయ్యా, నువ్వు చంపినా పర్వాలేదు, ఏం యుద్ధంలో ఓడిపోయాను తప్పితే నేనేమి బికారిగా చనిపోలేదు కదా, బిచ్చగాడిగా పోలేదు, రోగగ్రస్తుడుగా పోలేదు, నీతో పోరాడుతున్నాను. పోరాటంలో పోతే క్షత్రియుడికి అది ఉచిత మరణమే, అనుమానం ఇలా. అందుకని ఇప్పుడు నేను చింతించడం లేదు, నేను ఇలాగే ఉంటాను, అభ్యంతరం లేదు. మా అన్నగారు వస్తారో నువ్వు వదిలేస్తావో ఏదో చేసుకో, నేను నిన్ను వదలమని కూడా అడగను. అంత స్థితప్రజ్ఞుడుగా ఉండి భీముడు ఏమన్నాడు అంటే, యదభావీచ భావీచ మనుష్య సుఖ దుఃఖయోగం, యదభావీచ భావీచ మనుష్య సుఖ దుఃఖయోగో, యదభావీచ భావీచ మనుష్య సుఖ దుఃఖయోగో, న తత్ర గ్లపయేన్మనః ఆగమే 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 చ యది అపాయే చ ఆగమే యది వాపాయే ఆగమే యది వాపాయే న తత్ర గ్లపేన్మనః న తత్ర గ్లపయేన్మనః ఆగమే యది వా అపాయే న తత్ర గ్లపయేన్మనః. మనిషి స్థిరచిత్తంతో ఎలా ఉండాలో భీముడు మనకు ఒక ఋషిలాగా ఉపదేశిస్తున్నాడు. కష్టం వచ్చినప్పుడు ఎలా ఉండాలంటే జయించేందుకు ప్రయత్నం చేయాలి, మానవ ప్రయత్నం. సాధ్యం కావట్లా. యదభావీచ భావీచ, ఆ విషయం నువ్వు ఊహించింది కావచ్చు, ఊహించకుండా వచ్చిన ప్రమాదం కావచ్చు. ఇది ఊహించలేదుగా. మనకి జీవితంలో కొన్ని ఊహిస్తాం, ఇక్కడ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అని కూడా వెళతాం పనిగట్టుకొని, తెలిసి కూడా. అది ఊహించిన ప్రమాదం, దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటాం, లేకపోతే పడతాం. కొన్ని ఊహించవండి అనుకోకుండా జరుగుతాయి. ఊహించిన ప్రమాదం కావచ్చు, నువ్వు ఊహించకుండా వచ్చింది కావచ్చు. సుఖ దుఃఖాలు ఏది వచ్చినా సరే మనుష్యుడు ఎలా ఉండాలి అంటే, ఆగమే యదివా అపాయే, సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు, లేదా వచ్చిన సుఖం పోవచ్చు, వచ్చిన దుఃఖము పోవచ్చు, ఏదైనా వస్తుంది ఏదైనా పోతుంది. నతత్ర గ్లపయేన్ మనక, మనస్సులో దాని గురించిన ఆలోచన వద్దు, దాన్ని అందులో లీనం చేయొద్దు. నమశివాయ అనుకుంటూ ఉండండి. సుఖం వచ్చినా సరే దుఃఖం వచ్చినా సరే. ఇది ఎప్పుడు అలవాటు అవుతుంది, దుఃఖం వచ్చినప్పుడు ప్రతివాడు దేవుడు తలుచుకుంటాడండి. సుఖం వచ్చినప్పుడే మర్చిపోయి ముందు మందు పార్టీ పెట్టేస్తాం ఇక్కడ. అదే పెద్ద జబ్బు అంటే. దారా వేసుకుందాం, అందరూ కలిసి వేసుకోవడమే. ఇక్కడ వేసుకోవడమే. నేను ఏదో అవధానం చేస్తుంటే అడిగారు, తాగిన వాడిని తాగుపోతూ అంటారు ఏమిటండి, తాగుతాడు అనొచ్చు కదా అంటే, ఆ బోత్ తెలుగు మాట కాదయ్యా, ఇంగ్లీషు మాట. ఇద్దరు కలిస్తే కానీ తాగడం కుదరదన్నాను నేను. తాగుబోత్ అన్నమాట ఇది. మీకు ఎలా తెలుసు అనకండి, పేపర్లో వస్తే చూశాను. పైగా ఈ పెద్ద మనుషులు 3-4 కూర్చుని సిట్టింగ్ వేస్తారండి. సాయంత్రం స్నానాలు చేసి తెల్ల లొంగి కట్టి మంచి జబ్బల బనీని ఒకటి వేసి అక్కడ ముందు బల్ల పెట్టి దాని మీద సత్యనారాయణ వ్రతానికి పరిచేంత పవిత్రమైన గుడ్డ పరిచి అప్పుడు ఫ్రెండ్స్ని పిలిచేస్తాడు, రండ్రా అబ్బాయి అని.
ఇక అప్పుడు ఏపీ ఎన్నికల్లో ఎవడెక్కుతాడంట, వీడు మాత్రం 5,000 తీసుకుని ఓటేస్తాడు. ఇక్కడ ఎవడెక్కితే నీకెందుకు, ఎందుకంటే ఈ గ్లాసులో అయిపోయే వరకు అనవసరపు చర్చ. ఇదే మనిషి మాయలో పడిపోవడం అంటే, తెలుసుకున్న కర్తవ్యం కాదు ఇది. ఇలా మనకి అనేకం వస్తున్నాయి, మనకి అనవసరమైన విషయాలు ఆలోచిస్తాం. మనం ఓటేస్తే అయిపోయేదానికి రాజకీయాలు చర్చ మనకెందుకండి? తీరా ఇన్ని చర్చించిన వాళ్ళు పెద్దవాళ్ళు మేధావులు ఉంటారు గమనించి, వీళ్ళు ఓటేయరు. తెలంగాణ ఎన్నికల్లో పల్లెటూళ్ళన్నింటే 70% ఓటు, హైదరాబాద్లో 45. ఏం కర్మ? ఎవడు ఇల్లు కదల్లా. నాకు ఇంత ప్రచారం ఉండి అక్కడికి వెళితే నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అని ఉండి కూడా నేను నా శ్రీమతితో సహా వెళ్ళి ఓటేసా. ఇప్పటికీ జరగలేదు, ఇంకా మరక ఉండనే ఉంది. నేను లైన్లో నిలబడే వేశాను. నేను ముందుకు వెళ్ళమని నేను ఉంటాను, నేను నాలుగో వాడిని నాకు ముందు ఏమవుద్దు అని శుభ్రంగా అందరిలో నిలబడి వేశాం. ఆ క్రమశిక్షణకు అందరూ ఆనందించారు, ఈయన చెప్పింది ఆచరిస్తున్నాడు రాని. నేను ముందుకు దూసుకుపోలేదు, నా ఇమేజ్ ప్రదర్శిద్దామని చూడాలి. ఆవిడికి ఎంత చెప్పారు, పైగా ఆవిడకి ఇచ్చిన బూత్కి నాకు ఇచ్చిన బూత్కి మధ్యలో 16 మైళ్ళు ఉంది. అదో కర్మ. ఆవిడ దగ్గరికి ఆవిడ తీసుకెళ్ళా, ముందు వేయించాను, తర్వాత నేను వేసాను, కూర్చున్నాం అంతే. ఫోటోలు అంటే బయటకు వచ్చాక తీసుకోండి, ఇక్కడ గొడవ చేయకండి అని చెప్పాను. నేను జరిగింది ఓ రోజంతా పోయి. అయినా మన ప్రజాస్వామ్యంలో మనకు అన్ని హక్కులు మింగేశారు, ఇది ఒకటే మిగిలింది మనకి, ఈ వేలి మీద మరక. అది కూడా ఉపయోగించుకోవా? కూర్చుంటావు ఇంట్లో, ఇక్కడ మళ్ళీ కబుర్లు చెబుతావు. సిటీలో ఉన్న వాళ్ళందరూ మేధావులు చేసే పని ఇది. టీవీలో చర్చిస్తాడు, ఓటేడి వెళ్ళి. కూలి పని చేసుకునే వాళ్ళు ఏమన్నా శుభ్రం కూలి పని మానేసి వెళ్ళిపోతాడు వాడు. ఆ పట్టుదల మేధావులు, చదువుకున్న వాళ్ళు, సంస్కారవంతులు అందరిలో ఉంటే మంచి ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏర్పడతాయి, ఖచ్చితంగా ఏర్పడతాయి. ఓటింగ్ శాతం పెరగడం లేదు అసలు. 40%, 30% ఓటింగులతో నెగ్గడం ఏంటండి అర్థం లేకుండా? ఎవరు ఎన్నుకున్నారు వారిని? మన బాధ్యత. అక్కడ హనుమంతుడు గుర్తు రావాలి, భీముడు గుర్తు రావాలి. ఓడిపోతామా గెలుస్తామా, మనం వేసిన వాడు గెలిస్తే మనకు అనవసరం. చొక్క పెట్టవయ్యా అక్కడంటే ఇంత గొడవ చేస్తున్నాం ఇక్కడ. మన కర్తవ్యం మనం చేయాలంతే. అలాగే భీముడు అక్కడ ఏమన్నాడు అంటే, తెలిసినా తెలియకపోయినా, ఊహించకపోయినా మనిషికి సుఖదుఖాలు వస్తూనే ఉంటాయి. దాంట్లో మనస్సును ఎక్కువగా మునిగిపోయేలా చేయొద్దు. కర్తవ్యం ఏదో చేయండి అన్నాడు. కోపం ప్రదర్శించవలసిన చోటల్లా భయంకరంగానే ప్రదర్శించాడు. ఇంత శాంతంతో ఉన్నవాడు అలాగే ఉండిపోయాడు అనుకోకండి, పొరపాటు. కీచకుడు మళ్ళీ విరాట పర్వంలో ద్రౌపదిని ఈడ్చుకొచ్చి సభలో పారేస్తే, కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాలా. తిక్కనగారు రాసిన పద్యం ఇది. కనుగొని కోపవేగమున కన్నుల నిప్పులు రాల, అంగముల్గనలగా సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ, నితంత పీడన రటదాశ్యరంగ వికట భృకుటీ చటుల ప్రవర్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి. కీచకుడు ద్రౌపదిని ఈడ్చుకొస్తుంటే, ఏం కర్మరా మాకిది, 12 ఏళ్ల క్రితం అది పడ్డాం, ఇప్పుడు ఇది పడుతున్నాం. భార్య కళ్ళ ముందు అవమానం జరుగుతుంటే మేము ఏం చేయలేకపోతున్నాం. ఒక్క భర్త ఉంటేనే ప్రాణానికి ప్రాణంగా కాపాడుకుంటాడు, 5 భర్తలు ఉండే దద్దమ్మల్లా ఉన్నాం ఇక్కడ అని మంటెత్తిపోయింది దానికి. కోపవేగమున కన్నుల నిప్పులు రాల, భీముడు కళ్ళల్లోంచి నిప్పులు రాలే. ఇప్పుడు అంగముల్గనలగా, శరీరంలో ప్రత్యవయం కూడా కణ వండే బొగ్గుల్లా కమిలిపోతుంది. సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ, మనిషికి 3 సందర్భాల్లో చెమట పడుతుంది. ఒకటి కోపం వచ్చినప్పుడు, బాగా కోపం రావాలి, మామూలుగా కాదు. కోపం నటిస్తే పట్టదు, నిజంగా కోపం వస్తే పడుతుంది. ఒకటి బాగా కోపం వచ్చినప్పుడు చెమట పడుతుంది. 2 భయం వేసినప్పుడు కూడా చెమట పడుతుంది. కుక్క మన వెనకాల ఎందుకు పడుతుందో తెలుసా? మనకి భయం వేసింది, చెమట పట్టింది, ఆ చెమట వాసన దానికి తెలిసింది. లేకపోతే అదేమన్నా పెద్ద సైంటిస్టా? మనం భయపడినప్పుడు ఒక వాసన వస్తుంది, కోప్పడితే ఒక వాసన వస్తుంది, శృంగారపరమైన కోరిక విపరీతంగా కలిగితే ఒక వాసన వస్తుంది. ఏ వాసన ఎవరికి తెలవాలో వాళ్ళకి తెలుస్తుంది, అంతే లెక్క. మిగిలిన వాళ్ళకి తెలియదు. కామవాంఛ సందర్భంలో ఒకటి, శృంగార సందర్భంలో ఒకటి, ఈ కోపం వచ్చినప్పుడు ఒకటి, భయం వేసినప్పుడు ఒకటి, 3 సందర్భాల్లో మనకి చెమట పడుతుంది. భీముడు కోపం వచ్చింది, అందుకే సాంద్రఘర్మ సలిలంబులు గ్రమ్మ, దట్టంగా నీటి బిందువులు మంచుగడ్డల్లో అయిపోయాడు. అలాగే అంత చెమట పట్టింది. నితంత పీడన రటదాశ్యరంగ వికట భృకుటీ చటుల ప్రవృత్త నర్తన ఘటనా ప్రకార భయద స్ఫురణ పరిణద్ధమూర్తి. పాండవవనవాసంలో ఎన్టీ రామారావు గారు ఈ నటన అద్భుతంగా చేశాడు. మహానుభావుడికి నమస్కారం. ఏ లోకంలో ఉన్నా చల్లగా ఉండాలి. ఆ కోపం వచ్చిందంటే భీముడు నిజంగా దారుణ రాజ్య సంపద పద్యాలు పాడుతుంటే మాధవ పెద్దివారు పాడాలి, ఈయన నటించాలి. అలాగే పాడాడు అంతే. అక్కడ
రంగారావుకు పాడితే ఆయన, ఈయనకి పాడితే ఘంటసాల. అలా పాటకు తగినట్టుగా నటన చేశారు మహానటులు వాళ్ళు. అలాగా నితాంత దంత పీడన పళ్ళు పటపట కొరుకుతూ ఉంటే అక్కడ కూచిపూడి, భరతనాట్యం, కథకళి, ఒడిస్సీ అన్ని డ్యాన్సులు కలిపినట్టే ఉన్నాయట. శత్రువుకి పీడకలు వస్తున్నాయి. ఆ కీచకుడిని తర్వాత మర్నాడు ఏం చేశాడో తెలుసు. ఇంత కోపం వచ్చిన వాడు కీచకుడిని చంపడం కోసం చెట్టు పెకలించగానే ధర్మరాజు వద్దు అని చెప్పగానే సూక్ష్మ దృష్టి కలిగిన భీముడు వెంటనే మానేశాడు. అది కూడా గమనించాలి మనం. పైగా ధర్మరాజు అంత ఆవేశంలో కూడా వలలుండెక్కడ చూచే భీముడికి పెట్టిన మారు పేరుతో మాట్లాడాడు తప్పితే భీముడు ఎక్కడ చూసి అనలేదు. భీమా ఇండోర్ అంటారు, గేమ్ అయిపోయింది, మళ్ళీ 12+1 యథవ పథకం మొదలవుతుంది ఇక్కడ. ధర్మరాజు చాలా స్థితప్రజ్ఞుడు నిలబెట్టుకుని వలలుండెక్కడ చూచే ఒండెడన అశైవ్యక్ష్మాజముల్ పుట్టవే ఫలితంబై వరశాఖలొప్పగ అనల్ప ప్రీతి సంధించుచున్ విలసఛాయను ఉపాశ్రిత ప్రతతికిన్ విశ్రాంతిగా వింపగా గలయీ భూజము ఎండు కట్టి ఎలకై ఖండింపగా బాడియే అని నర్మగర్భంగా చెప్పాడు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది, సంభాషణ నైపుణ్యం, కమ్యూనికేషన్ స్కిల్. ఇంత సమస్య ద్రౌపది అక్కడుంది, అవమానపడుతోంది. భీముడు చెట్టు పెకలించాడు. నిండు సభ. విరాటరాజు ఉన్నాడు, కీచకుడు ఉన్నాడు, ధర్మరాజు ఉన్నాడు. ధర్మరాజు ఏం చెప్పాడు? ఏమిటయ్యా వంట మనిషిలా ఉండాలి, వలలా ఎక్కడ చూసావు? ఆ చెట్టు ఎందుకు పెకలిస్తున్నావు? వంటకట్టెలకు ఏమైనా తక్కువైతే వీటిని చెట్టు నరికి వంటకట్టెల కింద వాడుదామని చూస్తున్నావా? లేదయ్యా, ఆ చెట్టు ఫలించడానికి సిద్ధంగా ఉంది, పెద్ద పెద్ద కొమ్మలతో ఉంది, పెద్ద నీడని ఇస్తోంది, పళ్ళని ఇస్తోంది, దాన్ని ఆశ్రయించుకుని ఎంతోమంది ఉంటారు, అటువంటి చెట్లు పడగొడతారా ఎవరైనా? పర్యావరణ స్పృహ ఉన్నవాడు మాట్లాడినట్టు మాట్లాడాడు. దీంట్లో అర్థం ఏమిటంటే, నువ్వు ఇప్పుడు కీచకుడిని చంపితే వాడు రాజుగారు బావమరిదయ్యా, రాజుగారు ఊరుకుంటాడా? అసలు ఇంత బలం ఎవరికి ఉందని ఆలోచిస్తాడు, నీకే ఉందని అర్థం అవుతుంది. నువ్వు భీముడు అంటాడు, అయిపోయింది. పైగా వాడు సైన్యంతో వాడు వస్తాడు, వీడి సైన్యంతో వీడు వస్తాడు, నానా గొడవ జరుగుతుంది. ఈ సభలో దుర్యోధనుడు గూఢచారులు ఉండకూడదని ఏమైనా ఉందా? అదిగో భీముడు అంటారు, అయిపోయింది. ఎందుకు బయటపడాలి? 3 నెలల్లో అయిపోతుంది. పైగా కీచక వధ తర్వాత తిక్కన గారి భారతం ప్రకారం చెప్పాలంటే 15 రోజుల్లో పర్వం ముగిసింది. 15-20 రోజుల్లో. ఒక 15-20 రోజుల్లో ముగిసిపోతుంటే మనం ఎందుకు ఇంత యుద్ధం తెచ్చిపెట్టుకోవాలి అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం ఏంటంటే, ఈ కీచక వధ జరిగిన తర్వాత ద్రౌపదీదేవికి భయపడింది. ఎవరో సుదేష్ణ, అయ్యి బాబోయ్ ఇదేదో దెయ్యం, దీనికి గంధర్వులు ఉన్నారట భర్తలు, వాళ్ళు నా తమ్ముడిని చంపేశారు, 100 మంది కీచకుల్ని చంపేశారు, ఇది ఏదో పిశాచంలా ఉంది, ఇది నా ఇంట్లో ఉంటే ప్రమాదమని ద్రౌపదిని పిలిచి వెళ్ళిపో, నీ దాస్యత్వం నువ్వు వద్దు, ఎదురు జీతం ఇస్తా, 6 నెలల జీతం ఇస్తా, వెళ్ళిపోంది. అప్పుడు ద్రౌపదీదేవి ఏమందంటే, సరేనమ్మా, ఇప్పుడు నేను ఏం చెప్పినా మీ నమ్మరు, మీ తమ్ముడు తప్పులు మీకు కనపడ్డల్లా మా తప్పులే కనపడుతున్నాయి, కానీ ఓ పని చేయండి, ఆశ్రయం ఇచ్చారు, చెడగొట్టకండి నన్ను.